నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రెడ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అవినాష్ గారు, ఇండియా డిజిటలైజ్ అయింది. డెఫినెట్ గా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ ఈ డిజిటలైజేషన్ తో చాలా చాలా నష్టం అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కడికి. అది వాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఏం ఖర్చు పెడుతున్నాడు, ఎలా ఖర్చు పెడుతున్నాడో తెలియనటువంటి డిసిప్లైన్ లేకుండా పోయింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాల్సిన విషయమే కదా. ఎందుకంటే మనం ఏదో ఆర్డర్ చేసేస్తున్నాం. మనం ఇదివరకు రోజుల్లో క్యాలిక్యులేటెడ్ గా ఉండేవారు, ఏం ఖర్చు చేస్తున్నారు, ప్రతిదీ ఆన్ నోట్స్ ఉండేవి కదా. ఇప్పుడు అసలు ఏం తెలియదు, అంతా ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్. చేతిలో రూపాయి ఉండదు, ఒకవేళ బ్యాంక్ లో ఉన్నా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పెన్సెస్ పెరిగిపోవటం అనేది అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అసలు దీన్ని ఎట్లా ఎక్స్పెన్సెస్ ని అంటే మన ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవటం, లేకపోతే ఇప్పుడు ఫోన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫోన్. మన జీవితంలో ఇది లేకుండా మనం వి కెనాట్ ఈవెన్ ఇమాజిన్ లైఫ్ ని కదా. సో ఫోన్ డెఫినెట్ గా రూల్ చేస్తోంది మనిషిని. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మైండ్ ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. దీన్ని ఎట్లా సమన్వయపరచుకోవచ్చు? ఇప్పుడు ఏదైనా మన ప్రకృతితోనే నెట్వర్క్ అయి ఉంటుందండి. ఇప్పుడు మీ మైండ్ అనేది, మీ జీవితం అనేది మీ ఫోన్లోనే ఉంది. ఎందుకంటే మీ జీవితం ఇవాళ ఫోనే నడుపుతుంది. ఇప్పుడు మీ మైండ్ మీ ఫోన్లో వెళ్తే అది యాప్స్ ద్వారానా మనం చూడొచ్చు. ఎలా ఉంది మైండ్, ఎలా ఉంది మైండ్. అవును, గేమ్స్ ఆడుతుంది. నేను గేమ్స్ ఆడుతున్నాను అంటే ఏంటి? పర్లేదు, మీరు ఒక 2-3 యాప్లు వాడుతున్నారు అంటే ఓకే. అలా కాకుండా ఫోన్లో అవసరం లేని యాప్స్ అన్ని పెట్టుకోవడం, దాన్ని వాడకపోవడం, అలా మైండ్ అంతా క్లటర్ అయిపోతుంది. మైండ్ చాలా ఫ్రీగా ఉంచాలి, అవసరం ఉన్నదే వాడాలి. ర్యామ్ అంటారు, మెమరీ, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఫోన్ని ఎప్పటికప్పుడు బూస్ట్ చేస్తూ ఉండాలి. మనిషి ఎట్లయితే బూస్ట్ అవుతాడో, రీజువనేట్ అవుతాడో, ఫోన్ని కూడా అట్లా మనం క్లీన్ చేస్తూ ఉండాలి. యాంటీవైరస్ వేసుకోవాలి, పిచ్చి యాప్లు వేసుకోవడం కాదు. మైండ్ అనేది ఫోకస్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తగ్గించాలి, కొద్దిగా చూడడం. నిద్రపోయేటప్పుడు ఒకటి, పొద్దున లెగిచ్చేటప్పుడు ఒకటి. ఫోకస్ ఇంపార్టెంట్. మీరు పొద్దున లేచి ఒక యూట్యూబ్ వీడియో చూడొచ్చు, ఎందుకంటే ఆ 10 నిమిషాలు వీడియో ఒకటే కాన్సెప్ట్ మీద ఉంటుంది. కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ 30 సెకండ్స్లో టాపిక్ చేంజ్ అయిపోతుంది. మీ మైండ్ కాన్స్టెంట్గా ఇటు అటు కొట్టేసుకుంటుంది. దానివల్ల జరిగేది ఫోకస్ పోతుంది. మీరు పొద్దునే రీల్స్ చూస్తే మీ ఫోకస్ పోతుంది. మీరు క్లాస్లో, ఆఫీస్లో కాన్సన్ట్రేట్ చేయలేరు. మీరు యూట్యూబ్ వీడియోస్ చూడండి అంటా నేను. ఈ రీల్స్ తగ్గించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు నిజంగా ఒకటే పని చేసి ఆఫీస్లో చేసి విసిగిపోయారంటే అప్పుడు రీల్స్ చూడొచ్చు, మధ్యాహ్నం టైం రీఫ్రెష్ అవ్వడానికి, లంచ్లో. కానీ పొద్దున రాత్రి రీల్స్ చూడకూడదు. మీకు అర్థమైంది అనుకుంటా. విసుగు వచ్చినప్పుడు రీల్స్ చూడండి. ఫోకస్ చేయాలి అన్నప్పుడు యూట్యూబ్. ఇప్పుడు నేను కొత్తగా యోగా చేయండి, మెడిటేషన్ చేయండి అంటే ఎవరు మొదలెట్టరు. ఈ డిజిటల్ని కూడా మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. మన మైండ్ ఎటు పోతుంది, దాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి. అవసరం లేదు మనకు మన జీవితంలో. ఎప్పుడు ఏది అవసరం, ఎప్పుడు ఏది తినాలి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు పెద్దవాళ్ళు చెప్తారు, సూర్యుడు అస్తమించే లోపల తిండి తినేయాలి, ఒకసారి సూర్యుడు అస్తమించాక తిండి తినకూడదు. కానీ మన వాళ్ళు కరెక్ట్ దానికి రివర్స్ చేస్తూ ఉంటారు. అర్ధరాత్రులే మొదలవుతాయి, ఆకలి కూడా అప్పుడే వేస్తుంటారు. ఆకలి అట్లా వేయడం అంటే మనం అట్లా అలా అలవాటు చేసాము. మన బాడీలో బయోకాడిల్స్ అని ఉంటాయి. అవి సూర్యుడు ఉన్నప్పుడే పనిచేస్తాయి బాగా. మీరు రాత్రి తింటే ప్రాబ్లం లేదు, కానీ మీ డైజెషన్ సిస్టమ్, ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. పాడవుతుంది అని చెప్పట్లే, స్లో అయిపోతుంది డైజెషన్. అందుకనే మనం చూస్తున్నాం ఈ మధ్య చాలా మందికి మలబద్ధకం ఇలాంటివి వస్తున్నాయి. ఒబెసిటీ, మలబద్ధకం, షుగర్ ఇవన్నిటికి కారణాలు ఏంటంటే మనం మన స్టమక్ కి తిండి, అదే మన గ్యాప్ ఇవ్వట్లేదు మీల్స్ కి. మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా ఒకటి వచ్చింది ఈ మధ్య.
8:16 అంటున్నారు. 8 గంటలు మాత్రమే తినాలి, 16 అవర్స్ తినకూడదు. ఇవన్నీ Fasting ఎందుకంటే లో ఉండాలి. బాడీకి రెస్ట్ ఇవ్వడానికి, అలానే మైండ్ కూడా రెస్ట్ ఇవ్వాలి. ఫోన్ కూడా ఒక లిమిట్ వరకే, దాన్ని దాటి పోకూడదు. స్క్రీన్ టైం చూస్తే ఇవాళ ఒక్కొక్కరిది ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ టైమే 2 గంటలు ఉంటుంది. 24 hours లో 2 hours 2 hours ఇన్స్టాగ్రామ్ మీదే ఉంటున్నారు. ఫేస్బుక్ ఒక అరగంట, ట్విట్టర్ ఒక 15 నిమిషాలు. ఇలాంటి ఇంకా నేనేం డిజిటల్ డీటాక్స్ చేసుకోవాలి ఇంకా ఇలాంటి సమయంలో. ఇట్లా సెల్ఫ్ కంట్రోల్ ఎలా తెచ్చుకోవచ్చు అనుకోవచ్చు? మనకు ఫోన్ లాక్ యాప్స్ అని ఒకటి వస్తాయి. ఆ ఫోన్ లాక్ యాప్స్ వాడుకుంటే మీరు ఈ యాప్స్ అయితే ఏవైతే ఉంటాయో సోషల్ ఇన్స్టాగ్రామ్ యాప్స్ నైట్ 10 తర్వాత ఇంకా పని చేయవన్నమాట, లాక్ అయిపోతాయి అనమాట. మీరు ఓపెన్ చేయాలన్నా ఓపెన్ అవ్వవు. కొన్ని స్పెషల్ యాప్స్ ఉన్నాయి, దాంతో మీరు లాక్ చేసుకోవచ్చు. ఆ టైంలోనే పని చేస్తే మన యాప్స్. ఇంకోటి రాత్రి కూడా ఓకే, బట్ నేను చెప్పిందే యూట్యూబే. సింగిల్ కాన్సెప్ట్ మీద చూడండి, భక్తి మీద, ఫిలాసఫీ మీద నైట్ పడుకునే ముందు చూడాలి. అప్పుడు నిద్ర కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు రీల్స్ చూస్తే ఇంకా మీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఏవో పిచ్చి పిచ్చి కళలు వస్తాయి, ఏవేవో కళలు వస్తాయి. కాబట్టి డిజిటల్ని కూడా మనం ఛానలైజ్ చేద్దాం. డీటాక్స్ చేయమని చెప్పట్లే, మొత్తానికి ఛానలైజ్ చేద్దాం, జాగ్రత్తగా చేద్దాం. ఒక టైం ఇద్దాం ఒక్కొక్క యాప్కి, ఏ సమయంలో ఏ యాప్ చూడాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఇంకా ఆర్డర్ల మీద ఆర్డర్లు. ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్. అసలు బయట ఉన్న అంటే వర్కింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు, బట్ ఖాళీగా ఉన్నప్పుడు ఓకే అట్లీస్ట్ విండో షాపింగ్ చేద్దామని మొదలు పెడతాం అమెజాన్ అయితే. సో మీరు విండో షాపింగ్ చేశారంటే పర్లేదు, కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసి చాలా మంది రిటర్న్స్ పంపించేస్తూ ఉంటారండి. తీసుకోరు, చెప్పులు వస్తాయి, అవి తీస్తారు, ఒకసారి వేసుకుంటారు, నచ్చలేదు, మళ్ళీ తిరిగి పంపించేస్తారు. ఒకరోజు ఏదో పార్టీకి అవసరం ఉంటుంది, వేసుకుంటాడు, 2వ రోజు రిటర్న్ చేసేసుకుంటారు. చాలా మంది చేస్తారు. బట్టలు కూడా ఒక రోజు వేసుకుంటారు, రిటర్న్ పంపించేస్తారు. లేదంటే కొంతమంది అయితే అసలు కలర్ నచ్చలేదు, వాడుకుని ఎట్లా రిటర్న్ పంపిస్తారండి. కలర్ నచ్చలేదన్నప్పుడు చూసినప్పుడు తెలుస్తుంది కదా, చూసినప్పుడు గుడ్డోలమా? 1 డే వాడితే మీకు పెద్ద తేడా ఏం రాదండి. అదే కదా, నేను కొంతమందిని చూశాను, చెప్పులు ఆర్డర్ చేస్తారు, 1 డే వాడతారు, తిరిగి పంపించేస్తారు. కలర్ ఎల్లో అని అంటారు, అది ఎల్లో సరిగ్గా లేదు అని పంపించేస్తారు. దానివల్ల జరిగేది ఏంటంటే అమెజాన్ వాడికి ఎక్స్పెన్స్ పెరుగుతుంది, మీకు లాస్ వస్తుంది. ఎలా? వాడికి ఎక్స్పెన్స్ వస్తుందంటే మీకు లాస్ వస్తుంది. బంతి వేసి గోడ కొడితే మళ్ళీ తిరిగి వస్తుంది కదా, అలానే నువ్వు వాడికి ఎక్స్పెన్స్ పెంచుతున్నావు, అది నీకు లాస్ ఇస్తుంది తెలియకుండా. అది కూడా కర్మ సిద్ధాంతం. ప్రకృతి ధర్మం ఏంటంటే నువ్వు ఏదైతే ఇస్తావో నీకు అదే వస్తుంది. ఇంకోటి 10 రెట్లు వస్తుంది. మంచి ఇచ్చినా 10 రెట్లు వస్తుంది, చెడు ఇచ్చినా 10 రెట్లు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త, గుర్తు పెట్టుకొని కావాలంటేనే ఆర్డర్ చేయండి, తీసుకోండి. బాలేదంటేనే రిటర్న్ చేయండి, ఊరికే రిటర్న్ చేయొద్దు. జెన్యూన్ రీజన్ అయితేనే పంపించాలి. అవును, జెన్యున్ రీజన్ అయితేనే పంపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి కళ్ళు పాడైపోతున్నాయి చాలా మందికి ఈ మధ్య, ఫోన్లు వాడడం వల్ల కళ్ళు పాడవుతున్నాయి. కాబట్టి బ్లూ లైట్ యాప్స్ వాడాలి. ఆ బ్లూ లైట్ యాప్స్ వాడితే మన కళ్ళు ఇంప్రూవ్ అవుతాయి. లైట్ ఆఫ్ చేసుకొని ఫోన్ చూడకూడదు, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి. కొంతమంది కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, ఈ చీకట్లో ఫోన్లు చూడడం వల్ల గంటలు లైట్ వేసుకోకుండా ఇంకా రోజులు తడబడి చీకట్లోనే ఫోన్లు చూస్తున్నారు. కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, 1-2 కేసెస్. లైట్ ఆన్ చేసుకొని చూడాలి. 6 తర్వాత సాయంత్రం బ్లూ లైట్ ఫిల్టర్ వాడాలి. కళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి. మీ మైండ్ కాదండి, మీ కళ్ళు కూడా తినేస్తాయి ఇవి. మీకు తెలియట్లేదు ఫోన్ ఎంత డేంజర్. ఫ్రాంక్ గా చెప్పాలంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఉంది, ఎక్కువ క్రియేట్ చేస్తుంది ఫోన్. రైట్, మన జాగ్రత్తలు, మన చేతిలో ఉన్నటువంటి పని మనం జాగ్రత్త తీసుకోవటం ఎవరి కోసమో కాదు, మన కోసం. అండ్ మీరు మీతో ఈ టాపిక్ మాట్లాడించడానికి గల కారణం, మీరు హోమియోపతి ప్రాక్టీస్ లో కూడా ఉన్నారు కదా, ఒక డాక్టర్ గా కూడా ఉన్నారు, డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఆ సబ్జెక్ట్ ని. సో ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఇంపార్టెంట్, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలండి. డీపీ కూడా మంచిది పెట్టుకోవాలి. ఈ చాలా మంది పిచ్చి పిచ్చి డీపీలు పెడతారు, రక్తాలు, దయ్యాలు, అవి ఏవి కలిసి రావు, చాలా డేంజర్. ఆ శక్తులు మీరు తట్టుకోలేరు, ఆ కపాల శక్తులు. చాలా పాజిటివ్ గా ఉండాలి ఏదైనా. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్ గారు. డెఫినెట్ గా జాగ్రత్తలు అన్ని తీసుకుని కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, అది మన కోసమే. థ్యాంక్ యూ అండి, నమస్తే.